హాయ్ అండి, మా దోస తోట చూద్దాం. పూత వచ్చేసింది, కాయలు కూడా వచ్చేసినాయి. కానీ దీనికి సరైన పోషక విలువలు అందించలేకపోతే ఇలాగే ఉంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది, పిందెలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. మామిడి చెట్లు మట్టి చాలా మొలిసినాయి, పుచ్చ చెట్లు మట్టి చాలా మొలిసినాయి అన్నమాట. ఇప్పుడే కాయలు వస్తున్నాయి అన్నమాట. సరైన పోషక విలువలు అందక ఇలా ఉంది. ఇది చక్క టైంకి మందు వేసినట్టయితే బాగుండేది. వర్షాకాలం కదా, కొంచెం పెద్దవి అయితే పగిలిపోతాయి. మా దోస తోట అయితే కిందలు వచ్చేసినాయి. ఎలా ఉంటుందో రేటు. మనం కొనాలంటేనేమో కేజీ 50 రూపాయలు, మనం వేసుకెళ్తేనేమో మార్కెట్లో 10 రూపాయలు 5 రూపాయలు అంటారు. అలా ఉంటుంది అన్నమాట రైతులకి బాధలు. కానీ గడ్డి ఎక్కువ వచ్చేసింది. గడ్డి ఎక్కువ రావడం వలన తేగ తక్కువ పాకిందనమాట. బ్యాడ్ లక్. అయినా చూడండి, వచ్చేసి తయారైపోయినాయి. మొత్తం దోస తోట వేస్తాం. దోసకాయలు అయిపోగానే నెక్స్ట్ వరి ఉడవాలన్నమాట. వరి దోస తోట కలిపి పెట్టామన్నమాట. దోస తోట తొక్కేసి వరి ఉడవాలి. ఈలోపు త్వరగా కాసేసి మేము కోసేసి మార్కెట్కి వేసేసి అప్పుడు కదా ఒక వారంలో అయితే దోసకాయలు తెగితే ఎన్ని కిలో అవుతాయో చూడాలి. అవి కూడా నేనే కొయ్యాలి. ఎక్కువ ఉంటే కూలోళ్ళని పెట్టే పని, కొంచెం ఉన్నాయి కదా నేనే కోసేస్తా. గడ్డి మట్టి బేవచ్చంగా ఉందన్నమాట. సీతాకోచిలుకల వల్లే ఉన్నాయి. రంగు రంగుల సీతాకోచిలుక మా తోటలోకి వచ్చావమ్మా. సీతాకోచిలుకల మట్టి చాలా ఉన్నాయి. ఆ జాడంతా కొయ్యాలి ఇప్పుడు. కోసి చేతులు అరిగిపోయి తిరిగి కాళ్ళు అరిగిపోయి అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దోస తోట అయితే రెడీ. కాయలు కోయడమే ఇంకా ఆలస్యం. ఓకే, గడ్డి రాకుండా ఉంటే ఇంకా బాగా పాకిడు అనమాట. గడ్డి వచ్చేసింది బాగా. అయినా వరి ఉడవాలని చెప్పి దీనికోసం మా ఆయన గారు ఏం పట్టించుకోలే. తొక్కేసేదే కదా అని చెప్పి గడ్డి బీగించట్లేదు, మందు వేయట్లేదు, ఏమీ లేదు. అయినా ఆర్గానిక్ కూరగాయలండి. ఆర్గానిక్ కూరగాయలు తింటే మనకు మంచిదే కదా. మీకు ఎవరికైనా కావాలితే చెప్పండి, పంపిస్తాం. ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ కూరగాయలు. ఓకే, ఇంకా బాగా గడ్డికి ఉందనుకుంటా. ఇప్పటి వరకు మందులు ఏమీ లేదు, స్ప్రే చేయలేదు, కింద మందు వేయలేదు, ఏమీ లేదు. అలా ఉంచాము. అయినా సరే మంచిగా పాకేసింది. దోస తోట
బేర తోట, ఇంకో దగ్గర బేర తోట ఉంది, అక్కడికి ఇప్పుడు వెళ్ళలేదు నేను. ముందు ఏమి అయిపోయినా సరే చూసారా ఎలా పాకిందో మా తోట. మొక్కజొన్న చేనుకున్న బలమంతా ఇప్పుడు దోస తోటకు వచ్చేసింది అనమాట. సీతాకోచిలుకలు చూడు ఎన్ని ఉన్నాయో. కొన్ని కాయలు అయితే పండిపోయినాయి, ఇంటికి కోసుకెళ్తే పోద్ది. కనపడుతున్నాయి ఆ సీతాకోచిలుకలు అసలు. నాకైతే ఇక్కడ చాలా కనపడుతున్నాయి. నెక్స్ట్ 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 నెక్స్ట్